ఇచ్చాడు. మనకు ఆయుష్కాలం ఉందంటే దేనికి ఇచ్చాడో తెలుసా? దేవుణ్ణి తడువులాడి తెలుసుకోవటానికే మనకు ఆయుష్కాలం ఇచ్చాడు దేవుడు. మనందరము ఈ భూమి మీద పుట్టిన తర్వాత రకరకాల జాతులుగా, రకరకాల కులాలుగా, మాది ఎక్కువ కులం, మాది తక్కువ కులం అని చెప్పని అనుకోవటం ఏం లేదు. అందరము దేవుని కుమారులమే, అందరం దేవుని కుమారులమే. ఓ తండ్రి ఉన్నాడు, ఓ తండ్రికి 10 మంది కుమారులు ఉన్నారు. 10 మంది కుమారులు ఇచ్చేదానికి తండ్రి ఏం చేశాడు? నా 10 మంది సమానంగా తినండి అబ్బాయి అని చెప్పని కంచంలో తీసుకొచ్చి అన్నం పెట్టాడు. కంచంలో తీసుకొచ్చి అన్నం పెడితే ఏం జరిగింది? ఈ 10 మందిలో బలం ఉన్నవాడు ఉంటాడు చూడు, బలం ఉన్నవాడు వాడేం చేశాడు? బలం లేనివాడిని దాసుడిగా చేసుకున్నాడు. రేయ్, నీకు అన్నం పెట్టాలంటే ఇదిగో నాకు ఈ పని చెయ్యి, అప్పుడు నీకు అన్నం పెడతానని చెప్పని బలం ఉన్నవాడు బలం లేనటువంటి వాడిని దాసుడి కంటే పనివాడుగా చేసుకున్నాడు. అట్లాగే ఈ రోజు ఉన్నటువంటి కులాలన్నీ కూడా ఆ విధంగానే. వాళ్ళేం పెద్ద ఎక్కడి నుంచో కింద పడిన వాళ్ళు కాదు. దేవుడు మనం ఏ విధంగా అయితే పుట్టామో వాళ్ళు కూడా అదే విధంగా పుట్టారు. కాబట్టి వాళ్ళు బలమైనటువంటి వారు కాబట్టి, బలం ఉన్నది కాబట్టి వారు మన జాతులందరిని ఏం చేశారంటే పనివారిగా చేసుకున్నారు. ఉన్నటువంటి భూములను ఆక్రమించుకొని ఈ విధంగా దేవుడి పిల్లలమైనటువంటి మనకు అన్యాయం జరిగింది. అంతేగాని ఎవరు ఒకే విధంగా గొప్పవారు పుట్టకతోటే గొప్పవాళ్ళు కాదు. ఈ విధంగా పుట్టినటువంటి వారు మనందరము దేవుని పిల్లలు. ఇందులో ఏ భేదం లేదు, కులం మతం భేదం అనేది, ఏ ధనం ఉండి లేవుడనేటువంటి భేదం ఏమీ లేదు దేవుని పిల్లలకి. ప్రతి క్రైస్తవుడు, క్రీస్తుని నమ్ముకున్నటువంటి ప్రతి క్రైస్తవుడు ప్రతి మనిషిని సహోదర భావంతో పలకరించాలా, సహోదరులతో కలిసి మెలవాలా. మన యొక్క కష్టార్జితం మనం సంపాదించుకున్నటువంటి ధనం ఏదన్నా ఉందనుకో, లేనటువంటి వారికి సహకారంగా ఉండాలా, సహాయం చేయాలా లేనటువంటి వారికి. ఇది బైబిల్ మనకు చెప్పింది. కానీ నేడు ఉన్నటువంటి క్రిస్టియానిటీ మారిపోయింది. ఒకే బైబిల్ ప్రకటిస్తున్నా కానీ రకరకాల డినామినేషన్లు ఎక్కడో ఉన్నటువంటి వారిని ప్రోత్సహించే. చూడండి, ఒక చందా కొంచెం ఎక్కువ ఇచ్చే వాళ్ళ దగ్గరికి అయితే ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. అదే ఏమి లేనటువంటి స్థితిలో వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, నేను రోగినై ఉన్నాను, నన్ను చూడటానికి వచ్చారు, నేను బట్టలు లేకుండా ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చారు, నేను చెరసాల్లో ఉన్నాను, నన్ను చూడటానికి వచ్చారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో చెబుతుంటే శిష్యులు వచ్చి అడుగుతారు, అయ్యా మేము నీకు బట్టలు ఎప్పుడు ఇచ్చాము? నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉంటే నీకు అన్నం పెట్టాము మేము? నువ్వు ఎప్పుడు చెరసాల్లో ఉంటే మేము వచ్చి చూసావంటే, ఇదిగో మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులలో ఒకరికి చేసిన ఎడల నాకు చేసినట్టే. అల్పులైనటువంటి వారు ఉన్నారు, లేమిలో ఉన్నటువంటి వారు ఉంటారు, వారికి సహాయం చేయండి.